హాయ్ సార్, యూ గుడ్ నేమ్? వేణుగోపాల్ మేడం, కృషి బయోటెక్. నేను ఈ 2 రోజుల ప్రోగ్రామ్ ఆప్తా మీటింగ్ అటెండ్ అయ్యాను కదా, చాలా అద్భుతంగా జరిగింది మేడం. అయితే యాక్చువల్గా అమెరికాలో నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి. సో ఇక్కడ ఎంతో మన కమ్యూనిటీ పీపుల్ కానీ, మన సామాజిక వర్గం అయితేనేమి, లేదంటే అదర్ పీపుల్స్ అయితేనేమి, వాళ్ళని బాగా ఎంటర్ప్రెన్యూర్ చేయాలా, వాళ్ళకి మంచి దృక్పథాన్ని ఏర్పాటు చేయాలా, మనం ఒక బలం మనం ఉన్నాం వెనక పక్కన అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇంత దూరం వచ్చి మనకు ఇంత అద్భుతమైన మీటింగు, ఇంత ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన ఎక్కడా లేని విధంగా అందరినీ ప్రోగు చేసి కార్యక్రమం చేసినందుకు వాళ్ళకి చాలా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా నేను కృషి బయోటెక్ అనే సంస్థను, కృషి బయోటెక్ అనే కృషితో నాక్ష దుర్భిక్షం ధర్మో రక్షిత రక్ష అనే ఉద్దేశంతో ఒక కృషి బయోటెక్ సంస్థను స్టార్ట్ చేసి దాదాపు 25 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో నేను అనుభవం కలిగి ఉన్నాను. నేను విపరీతమైన అనేక రకాల ప్రోడక్ట్లు, ఆక్వాకల్చరు, అగ్రికల్చర్లు, పౌల్ట్రీ, వెటర్నరీ రిలేటెడ్ ప్రోడక్ట్ చేసుకుంటూ దాదాపు ఒక 40 నుంచి 50 మందికి జీవనోపాధి కల్పిస్తూ ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాను. అది ఇన్ని ఇయర్స్, ఈ 25 ఇయర్స్లో ఎప్పుడైనా ఫెయిల్యూర్ వస్తే ఎలా ఓవర్కమ్ అయ్యారు మీరు? అనేక ఒడిదడుకులు ఎదురైనా మేడం. డిపార్ట్మెంట్ సమస్య అయితేనేమి, తర్వాత అనేక విధాలుగా ఉంటాయి మేడం సమస్యలు. ఫైనాన్స్ పరంగానైతేనేమి, తర్వాత కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా రెగ్యులేటరీ డిపార్ట్మెంట్ నుంచి, వాటన్నిటిని మనం అధిగమించుకుంటూ ఈరోజు ఈ స్థితికి రావడం జరిగింది. మెయిన్ ఏంటంటే ఫండ్స్ మేడం. ఏదైనా ఒక సంస్థ అభివృద్ధి చెందాలంటే నైపుణ్యం కలిగిన వ్యక్తులని తీసుకోవాలి. దాంట్లో తీసుకొని తన స్వతంత్రంగా మనం కష్టపడగలిగితే 100% అద్భుతాలు సాధిస్తాం. ఇంతకు ముందు కూడా మీరు ఇటువంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశారా? ఇదే మొదటిదా? నేను చాలా ఈవెంట్స్లో పాల్గొంటూ ఉంటాను మేడం. అంతేకాకుండా నేను సామాజిక సేవ కూడా చేస్తూ ఉంటాను మేడం. సో నేను కేవలం కంపెనీ రన్నింగ్ చేసి దాంట్లో వచ్చే డబ్బులు నేను నా యొక్క సొంతంగా ఉపయోగించుకోకుండా 10 మందికి ఉపయోగపడేటట్టుగా నేను చేస్తూ ఉంటాను మేడం. ప్రతిదీ కూడా ఇన్నోవేటివ్ టెక్నాలజీ, ఎంజైమ్స్ అయితే ఏదైతే వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ని తీసుకొచ్చి నేను బై ప్రోడక్ట్గా కన్వర్ట్ చేస్తాను మేడం. ఎనీ వేస్ట్. సో ఎన్నో మాలిక్యూల్స్ మనం సొంతంగా డెవలప్ చేస్తూ ఉన్నాం. సో దాంట్లో భాగంగా మనం ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్.